సో ఇవాళ బూస్ట్రాప్ లో 2 వర్షన్స్ ఉన్నాయి. ఒకటి బిఎస్ అంటే బూస్ట్రాప్ అన్నమాట, బిఎస్3 అండ్ బిఎస్4 అన్నమాట. బిఎస్4 వచ్చేసి న్యూయెస్ట్ వర్షన్, న్యూ వర్షన్. బూస్ట్రాప్ 3 అనేది ఓల్డ్ వర్షన్ అన్నమాట. సో బూస్ట్రాప్ 3 ఎప్పుడు వాడాలి, బూస్ట్రాప్ 4 ఎప్పుడు వాడాలి అంటే, సో ఏదైనా ఒక వెబ్సైట్ ఓల్డ్ బ్రౌజర్స్ నుంచి న్యూ బ్రౌజర్స్ వరకు ఓపెన్ అవ్వాలి అంటే బూస్ట్రాప్ 3 వాడాలి. అండ్ బూస్ట్రాప్ 4 ఎప్పుడు వాడాలి అంటే, న్యూ బ్రౌజర్స్ లో వర్క్ అవ్వాలి అంటే బూస్ట్రాప్ 4 ని వాడాలి. సో ఓల్డ్ బ్రౌజర్స్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అయ్యి, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ నుంచి ఇప్పుడు లేటెస్ట్ గా మనకి సఫారీ అనేసి, ఓపెరా అనేసి, గూగుల్ క్రోమ్ అనేసి అండ్ ఫైర్ ఫాక్స్ అనేసి ఇలాంటివన్నీ ఉన్నాయి. సో అన్నిట్లో వర్క్ అవ్వాలంటే బూస్ట్రాప్ 3 లో వాడాలి. అండ్ బూస్ట్రాప్ 4 లో వచ్చేసి సో మెయిన్ వచ్చేసి గూగుల్ క్రోమ్, ఇలాంటివన్నీ గూగుల్ క్రోమ్ అనేసి, సఫారీ అనేసి, ఓపెరా అనేసి ఇలాంటి వాటిలో వర్క్ అవ్వాలంటే బూస్ట్రాప్ 4 అన్నమాట. ఇన్ కేస్ బూస్ట్రాప్ 4 ఓల్డ్ వర్షన్ లో కూడా వర్క్ అవ్వాలి అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో కూడా వర్క్ అవుతుంది, కానీ అంత నీట్ గా అయితే ఓపెన్ అవ్వదు. అదేంటంటే వర్షన్ 9 అన్నమాట. బూస్ట్రాప్ వర్షన్, అది బ్రౌజర్ వర్షన్ 9 తర్వాత నుంచి యూస్ చేస్తే ఈ బూస్ట్రాప్ 4 కూడా వర్క్ అవుతుంది, కానీ అంత నీట్ గా అయితే వర్క్ అవ్వదు. సో నీకు ఓన్లీ న్యూయెస్ట్ వర్షన్ బ్రౌజర్స్ లో వర్క్ అవ్వాలి అనుకుంటే సో దీనికి వెళ్ళు. సో మెయిన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్ని బూస్ట్రాప్ 3 లకి, ఎందుకంటే మనకు ఓల్డ్ బ్రౌజర్స్ లో కూడా ఓపెన్ అవ్వాలి అనమాట అది. ఎందుకంటే కొన్ని ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లోనే ఓపెన్ అవుతుంటాయి. సో అలాంటి ప్రాజెక్ట్స్ అన్ని కొన్ని బూస్ట్రాప్ 3 లో చేస్తాం అనమాట. బూస్ట్రాప్ 3 కి బూస్ట్రాప్ 4 కి మేజర్ గా ఏంటంటే క్లాసెస్ అన్నమాట. ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ దీంట్లో తక్కువ ఉంటాయి, దీంట్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో బూస్ట్రాప్ 4 వచ్చేసి బూస్ట్రాప్ 3 తర్వాత చెప్తున్నా. సో ఇప్పుడు బూస్ట్రాప్ 3 చెప్తున్నా. మెయిన్ బూస్ట్రాప్ 3 ఇప్పుడు. బూస్ట్రాప్ 3 అనేది ఏంటంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ అన్నమాట. ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ కానీ, అంటే జావా స్క్రిప్ట్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇవన్నీ వచ్చేసి మార్కప్ లాంగ్వేజ్ అంటే, మార్కప్ లాంగ్వేజ్ అంటే జస్ట్ డిజైనింగ్ కోసం మనం వాడుతాం. సో వీటి ఫ్రేమ్వర్కే బూస్ట్రాప్ 3 అన్నమాట. అంటే బూస్ట్రాప్ అన్నమాట వీటి ఫ్రేమ్వర్క్. బూస్ట్రాప్ 3 అనేది కాదు, బూస్ట్రాప్ అన్నిటి కలిపేసి వీటి ఫ్రేమ్వర్క్ అన్నమాట. దీంట్లో ఇంక్లూడ్ చేసింటారు వీటి అన్నిటి ట్యాగ్స్ గానీ, స్టైల్స్ గానీ అండ్ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్స్ గానీ ఏదైనా సరే దీంట్లో ఇంక్లూడ్ చేసింటారు. వాటిని మనం CSS అయితే క్లాస్ నేమ్స్ యూజ్ చేసుకొని మనం కాల్ చేసుకుంటాం. అదే గనక HTML లో అయితే ట్యాగ్స్ అన్నమాట. జావా స్క్రిప్ట్ లో అయితే ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి. డేటా డిస్మిస్ అనేసి ఇలాంటి కొన్ని ఉంటాయన్నమాట. సో అలాంటివి యూజ్ చేసుకొని మనం రాసుకుంటాం. ఇవన్నీ వర్క్ అవ్వాలి అంటే మనకి ఎక్స్టర్నల్ ఫైల్స్ ఇచ్చింటాడు. ఆ ఎక్స్టర్నల్ ఫైల్స్ ని మన హెడ్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. హెడ్ లోనే కాదు, బాడీలో ఎక్కడైనా సరే ఆ డాక్యుమెంట్ లో మనం ఇంక్లూడ్ చేసుకొని మనం దాన్ని రన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ ఫ్రీగా దొరుకుతాయి అన్నమాట. ఆ ఫ్రీగా ఎక్కడ దొరుకుతాయో చూద్దాం. అంటే ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ. ఇప్పుడు చూద్దాం. దేని గురించి డిస్కస్ చేద్దాం. అసలు బూస్ట్రాప్ అంటే ఎందుకోసం వాడాలి, మనం ఏంటి అనేసి. సో రెఫరెన్స్ కోసం వచ్చేసి రెఫరెన్స్ కోసం W3 స్కూల్స్ యూజ్ చేస్తాం. రెఫరెన్స్ కోసమే. బూస్ట్రాప్ 3 ఉంటుంది. Bootstrap, what is Bootstrap? Bootstrap is a free front-end framework for faster and easier web development. Bootstrap includes HTML, CSS-based design templates for typography and forms, buttons, tables, navigation modules, and carousels, and many others, and well as optional JavaScript plugins అన్నమాట. సో అవేంటి అనేసి నేను చెప్తాను. అండ్ బూస్ట్రాప్ ఆల్సో గివ్ యూ ఎబిలిటీ టు ఈజీ క్రియేట్ రెస్పాన్సివ్ డిజైన్స్ అంటారు. రెస్పాన్సివ్ డిజైన్ అంటే ఏంటంటే ఒక వెబ్సైట్ ని నువ్వు డిజైన్ చేస్తావు. ఆ వెబ్సైట్ అనేది స్మాల్ డివైస్ నుంచి లార్జ్ డివైసెస్ వరకు లుక్ గుడ్ గా ఉండాలన్నమాట. అది సో వాట్ ఈస్ రెస్పాన్సివ్ డిజైన్? రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ ఈజ్ అబౌట్ క్రియేటింగ్ వెబ్సైట్స్ which automatically adjust themselves to look good on all devices from
స్మాల్ ఫోన్స్ టు లార్జ్ డెస్క్‌టాప్స్. సో, మనం ఏదైనా సరే ఒక వెబ్‌సైట్ డిజైన్ చేస్తే, మన సీఎస్ఎస్‌లో డిజైన్ చేసిన వెబ్‌సైట్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇదే అనుకో. ఈ సీఎస్ఎస్‌లో డిజైన్ చేశాం. ఓన్లీ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్. దీని స్క్రీన్ తగ్గిస్తే దీన్ని రెస్పాన్సివ్ అంటారు నార్మల్‌గా. ఇప్పుడు స్క్రీన్ సైజ్‌ని బట్టి మన రెస్పాన్సివ్‌ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ సైజ్ తగ్గే కొద్దీ ఇప్పుడు కావాలంటే చూడు, ఇన్స్‌పెక్ట్ చేస్తున్నాయి. ఇన్స్‌పెక్ట్ చేసినప్పుడు ఇక్కడ చూడు, నీకు వాల్యూస్ వస్తుంటాయి. ఇప్పుడు చూడు 500, 560 ఇలాగ పైన టాప్‌లో వస్తున్నాయి కదా! సో, ఇదేంటంటే రెస్పాన్సివ్ అనేది దీన్ని బేస్ చేసుకొని మనం రాస్తాం. మీడియా క్వెరీస్ మనం రాసాం కదా! ఆ మీడియా క్వెరీస్ లాగే మనకు వర్క్ అవుతాయి. ఇప్పుడు మీడియా క్వెరీస్ ఎలా రాయాలి అంటే, మన స్క్రీన్ బేస్ చేసుకొని, అంటే స్క్రీన్ సైజ్ బేస్ చేసుకొని ఎలాగైతే రాస్తామో దాన్నే ఈ బూట్‌స్ట్రాప్ కూడా స్క్రీన్ సైజ్‌ని బేస్ చేసుకొని మనం రాసింటారనమాట. ఇక్కడ చూడు, ఇక్కడ లైన్ వచ్చింది అంటే థిస్ ఈస్ నాట్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్. ఎందుకంటే ఇది మొబైల్ వ్యూ అనుకోండి. స్మాల్ స్క్రీనే కదా మనకుండేది. ఇంత స్క్రీనే ఉంటది కదా మనకి. కావాలంటే ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు చూడు, రెస్పాన్సివ్ ఇక్కడ ఫోన్స్ గాని ఉంటాయి. మోటో జీ4 ఇక్కడ చూడు, జీ4లో ఇలా కనిపిస్తది మనకి. అండ్ గెలాక్సీ 5లో ఇలా కనిపిస్తది. సో, ఇలాంటియన్నీ మనం రాసుకోవచ్చు మరి ఇక్కడ. ఇక్కడ ఇవి. ఇక్కడ చూడు, ఇక్కడ వచ్చింది అంటే అది రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ కాదు. ఇట్లా డౌన్‌కే ఉండాలి. ఏ వెబ్‌సైట్ అయినా సరే మనం డెవలప్ చేస్తే ఇట్లా డౌన్‌కే ఉండాలన్నమాట. సో, దాన్నే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటారన్నమాట. ఎందుకంటే ఏ డివైస్ ఇప్పుడు చూడు, కొద్దిగా లార్జ్ చేశామనుకోండి, ఇదేమైతదంటే టాబ్లెట్ వ్యూ అయితది. చూడండి, ఈడ మళ్ళీ బానే ఉంది. ఓన్లీ మనము హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌లో చేస్తే మనకు ఆల్‌మోస్ట్ నీట్‌గానే కనిపిస్తది వీటిలో. ఓకేనా? ఓన్లీ డెస్క్‌టాప్ వ్యూలోనే అందరూ ఓపెన్ చేస్తారా? మొబైల్స్‌లో ఓపెన్ చేస్తారు. అండ్ ట్యాబ్‌లో ఓపెన్ చేస్తారు. ఎలా అయినా సరే వాళ్ళకుండే పాసిబుల్ డివైస్‌ని బట్టి ఓపెన్ చేస్తారన్నమాట. సో, అందుకోసం ఈ బూట్‌స్ట్రాప్‌లో వెబ్‌సైట్‌ని డిజైన్ చేస్తే మనకి ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు ఓన్లీ బూట్‌స్ట్రాప్‌లో చేస్తే కాదన్నమాట. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్‌లో కూడా మనం చేసుకోవచ్చన్నమాట. ఏ స్క్రీన్‌ని బట్టి అనేసి. కానీ ఈ మూడింటిని బట్టి ఆల్రెడీ రాశారు. అంటే మీరు మొత్తం కోడ్ ఎందుకు రాయడం? సో, నేను ఆల్రెడీ డిజైన్ చేసి ఇచ్చాను అనేసి ఇది రాశారన్నమాట. సో, వాటి గురించి సో, బూస్టప్ హిస్టరీ అన్నమాట. సో, ఈ హిస్టరీ గురించి నీకు తెలుస్తదిక్కడ. సో, దాన్ని చదువుకోవచ్చు. వై యూజ్ బూస్టప్ అట? ఈజీ టు యూజ్ అన్నమాట. ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈజీగా రాయొచ్చు. అంటే రెస్పాన్సివ్ ఫీచర్స్ ఎక్కువుంటాయి దీంట్లో. అండ్ మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అనేసి. సో, బ్రౌజర్ కంపాటబిలిటీ అనేసి. సో, వీటన్నిటి వల్ల మనం బూస్టప్‌ని యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఎక్కడ మనం దీన్ని గెట్ చేసుకోవచ్చు. సో, డౌన్‌లోడ్ బూస్టప్ ఫ్రమ్ గెట్ బూస్టప్.కామ్‌లోనే చేసుకోవచ్చు. లేదా ఇంక్లూడ్స్ సీడీఎన్స్ అనుకో. ఇంక్లూడ్ సీడీఎన్స్ అంటే ఎక్స్టర్నల్ ఫైల్స్‌ని మనం ఇంక్లూడ్ చేసుకోవడం. మన డాక్యుమెంట్‌లో అన్నమాట. మనం ఏదైతే హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్ ఉందో దాంట్లో ఇంక్లూడ్ చేసుకునే ఎక్స్టర్నల్ ఫైల్స్. ఎలాగైతే మన ఫాంట్ ఆసము, బూస్టప్ ఐకాన్స్ అండ్ మెటీరియల్ ఐకాన్స్‌ని ఎలాగైతే మనం గెట్ చేసుకోవాలనుకుంటున్నామో, ఎలాగైతే మనం లింక్స్ చేసుకున్నాం. సో, వీటిని కూడా మనం చేసుకోవాలంటే వీటి లింక్స్ ఉంటాయన్నమాట. సీఎస్ఎస్ లింక్స్ ఉంటాయి. అండ్ జేక్వెరీ లింక్స్ ఉంటాయి. జావాస్క్రిప్ట్ లింక్స్ ఉంటాయి. సో, ఆ మూడింటిని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సో, మన బూస్టప్ 3లో వచ్చే లింక్స్ ఏందంటే సీఎస్ఎస్ లింక్ వస్తది. అంటే డాట్ సీఎస్ఎస్ అని ఎక్స్టర్నల్ ఉంటది. జావా స్క్రిప్ట్ వస్తది. డాట్ జేఎస్ అనేసి. జేక్వెరీ ఫైల్ ఉంటది. ఈ మూడింటిని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. అవి ఎలా ఇంక్లూడ్ చేసుకుందో చూడు. ఫస్ట్ మెథడ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వన్ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఆ ఇంక్లూడ్ చేసేది ఫస్ట్ చూపిస్తాను. మళ్ళీ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా అనేది చూపిస్తాను. ఆ ఇంక్లూడ్ ఏందంటే ఇక్కడ చూడు, సీఎస్ఎస్ ఫైల్‌ని మనం లింక్ ఎలా చేస్తాం మనకి? మన డాక్యుమెంట్‌కి లింక్ ఆర్ఎల్ ఈక్వల్స్ స్టైల్ షీట్ అన్నమాట. హెచ్ఆర్ఎఫ్‌లో మనకి ఏ ఫైల్ అయితే ఇస్తామో ఆ ఫైల్. ఈ ఫైల్ వచ్చేసి ఇదన్నమాట బూస్టప్ ఫైల్. ఇక్కడ చూడు, మాక్స్ సీడీఎన్ డాట్ బూస్టప్ డాట్ ఇదేంటంటే ఈ లింక్ మొత్తం మనకి ఎక్కడుంది అంటే ఈ సర్వర్‌లో ఉంది. ఈ సర్వర్‌లో ఉంది కాబట్టి వాడిచ్చారు మనకి. ఇప్పుడు ఇక్కడ ఏదైనా సరే అది ఉంది అంటే అది సర్వర్ అన్నమాట. ఈ సర్వర్‌లో అజాక్స్ అనే ఫోల్డర్‌లో, లిబ్స్ అనే ఫోల్డర్‌లో, జేక్వెరీ అనే ఫోల్డర్‌లో, 3.50 అనే ఫోల్డర్‌లో ఇది ఫైల్ నేమ్ అన్నమాట. లాస్ట్‌లో ఉండేది ఫైల్ నేమ్ అన్నమాట. అందుకే మనకు ఫైల్ పాత్ నేర్పించేది ఎందుకంటే దీంట్లో అంటే లాస్ట్‌లో వచ్చేది మన ఫైల్ పాత్. అంటే ఫైల్ నేమ్ అన్నమాట. ఇవి చూడు డాట్ సీఎస్ఎస్ అన్నమాట. డాట్ సీఎస్ఎస్ అంటే ఈ సీఎస్ఎస్ ఫైల్. ఇక్కడ డాట్ జేఎస్ అంటే ఇది జేఎస్ ఫైల్. ఇక్కడ డాట్ జేఎస్ అంటే జేఎస్ ఫైల్. ఓకేనా? ఈ వీటిని మన పేజ్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే మనం బూస్టప్ ప్రాజెక్ట్‌ని బూస్టప్ 3లో చేయొచ్చు. సో, ఒకసారి చూద్దాం. వన్ అడ్వాంటేజ్ టు యూజింగ్ ద బూస్టప్ సీడీఎన్స్ ఇయన్నీ అన్నమాట. సో, ఈ ఇంక్లూడ్ చేసుకుంటే ఏమైందంటే వీడు ఆహ్, ఇదేందంటే హెచ్‌టిటిపి అనేసి ఉంది గదా! ఓన్లీ నెట్ ఉంటేనే ఇది రన్ అవుతది. నెట్ లేనిది ఇది రన్ అవ్వదన్నమాట. సో, ఇది కాపీ చేసుకొని ఇక్కడ యూఆర్ఎల్‌లో మనం పేస్ట్ చేశాము అంటే ఓన్లీ హెచ్‌టిటిపి వరకే.
సో ఈ ఫైల్‌లో మనకుండే చూడు ఇవన్నీ వచ్చేసి ప్రీ డిఫైన్డ్ అన్నమాట. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ వాడు రాసి ఇచ్చేసాడు మనకి. రాసి ఇచ్చేసింది మనకు కాల్ చేసుకోవాలి. ఆ కాల్ చేస్తుందని ఎలా కాల్ చేసుకుంటాం, ఎలా రాసుకుంటాం ఇవన్నీ ఏందంటే ప్రీ డిఫైన్డ్ అన్నమాట. ప్రీ డిఫైన్డ్ ప్రాపర్టీస్ ఇవన్నీ. సీఎస్ఎస్ ప్రాపర్టీస్. ఎందుకంటే డాట్ సీఎస్ఎస్ ఉంది కదా! డాట్ సీఎస్ఎస్ అనే ఫైల్‌లో ఏముంటాయి? ఓన్లీ ప్రాపర్టీసే ఉంటాయి. ఓకేనా? సో అవన్నీ సేవ్ చేసుంటారు. సో వీటిని ఇలా అయినా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడు సేవ్ యాస్. సో ఇటు చూడు సేవ్ చేసి ఇక్కడ చూడు క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. సో ఇలా సేవ్ అయిన చేసుకోవచ్చు. దీన్నే ఆఫ్‌లైన్ అంటారు. ఇప్పుడు ఇలా సేవ్ చేసుకోవడాన్ని. అదే గనక ఇప్పుడు ఇలాగ ఇంక్లూడ్ చేసేదాన్ని ఏమంటారు? సర్వరే డైరెక్ట్‌గా జస్ట్ సీడీఎన్స్‌ని లింక్ చేస్తామన్నమాట. ఇలా అయినా లింక్ చేయొచ్చు, అలా అయినా లింక్ చేయొచ్చు. ఇలా డౌన్‌లోడ్ చేసుకుంటే ఏమైతది అంటే ఆఫ్‌లైన్‌లో అయినా సరే మనకు వర్క్ అవుతది. ఓన్లీ ఎలా అంటే మనకు నెట్ ఉండనవసరం లేదు. నెట్ లేకున్నా సరే ఈ ప్రాపర్టీస్ అన్నిటిని మనం కాల్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన సీఎస్ఎస్ రాస్తే మనకు సీఎస్ఎస్ స్టోరీ ఎక్కడ చేస్తాం మనము? మన లోకల్‌లోనే చేసుకుంటాం కదా! ఇప్పుడు చూడు ఒక ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేస్తాం. సీఎస్ఎస్ ఫైల్స్ అన్ని ఎక్కడ రాసావు నువ్వు? సేమ్ లైక్ ఇలాగే ఇది ఫైల్‌గానే వర్క్ అవుతదన్నమాట మనకి. ఓకేనా? ఇది ఆఫ్‌లైన్‌లో మనం ఇట్లా డౌన్‌లోడ్ చేసుకొని, సేవ్ చేసుకొని ఈ ఫైల్‌ని మనం లింక్ అప్ ఇచ్చుకోవడం. ఈ ఫైల్‌ని ఎలా లింక్ అప్ ఇస్తాం మనము? సేమ్ మనకి ఏదైతే ఫైల్ పాత్ ఉంటదో ఆ లాస్ట్‌లో మనకు ఫైల్ ఇస్తాం. ఇదంతా ఏందంటే ఈ సర్వర్‌లో ఉంది అనేసి ఇది ఇచ్చాడు. మనకు ఫైల్ మన దగ్గర మన డెస్క్‌టాప్ మీద ఉంది అంటే సేమ్ మనం ఇలాగ దాని ఫైల్ పాత్ ఇచ్చేసుకోవడం ఇలా ఇచ్చుకోవడం. సేమ్ మిగతాటన్నీ అంతే అన్నమాట. ఇవి కావాలంటే ఇవి ఓపెన్ చేసుకొని ఇలా అయినా సరే. లేదా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే getbootstrap.com లోకి మనం ఎళ్తాం. కానీ మనకు కావాల్సిన ఫైల్స్ ఏంది అంటే ఇక్కడ చూడు bootstrap.min.css మినిఫైడ్ సీఎస్ఎస్ అన్నమాట. ఈ మినిఫైడ్ సీఎస్ఎస్‌లో ఆల్‌మోస్ట్ అన్ని మినిఫై చేసి మనకి ఇచ్చింటారన్నమాట. అండ్ ఇక్కడ చూడు jQuery.min.js ఈ jQueryలో కూడా సరే మన మినిఫైడ్ జేఎస్ ఉంటాయి. జావాస్క్రిప్ట్ ఉంటది. ఇదేందో jQuery ఏందంటే జావాస్క్రిప్ట్ లైబ్రరీ అన్నమాట. జావాస్క్రిప్ట్‌లో కోడ్ చాలా లెంగ్తీగా రాయాలి. ఆ లెంగ్తీగా రాయకుండా వాడు కొన్ని ఫంక్షన్స్ అన్ని డిఫాల్ట్‌గా రాసి మనకి ఇచ్చేసాడన్నమాట. సో అవన్నీ కాల్ చేసుకోవడానికి ఇవన్నీ. సో jQuery వచ్చినప్పుడు మళ్ళీ కొన్ని నేర్చుకుంటాం ఇక్కడ. సో ఇక్కడ bootstrap.min.js అనమాట. అంటే మినిఫైడ్ బూట్‌స్ట్రాప్ జావాస్క్రిప్ట్ అన్నమాట ఇది. సో మినిఫై చేసి మనకి ఇచ్చింటారన్నమాట. అవి ఎందుకోసం వాడతాం, ఎక్కడెక్కడ వాడతాం అయన్నీ చూద్దాం. సో ఈ ప్రాజెక్ట్ మనకు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే ఇవి ఇంక్లూడ్ చేసుకుంటే దాని బూట్‌స్ట్రాప్ ఫైల్స్ మనకు వచ్చినట్టన్నమాట. సో ఒకటి స్టార్ట్ చేస్తాను చూడు నేను. HTML ఇవన్నీ కామనే మనం వేసేది. బూట్‌స్ట్రాప్ 3ml +1 intro. సో HTMLలోనే మనం రాస్తాం మొత్తం ఏదైనా సరే. మనకి ఈ డాక్యుమెంట్ 5 అని తెలియాలంటే మనకు అన్ని ఎవ్రీథింగ్ అన్నీ ఇంకా ఇంక్లూడ్ చేసుకోవాల్సే డాక్యుమెంట్ HTML హెడ్ ఇప్పుడు ఈ CDN ఫైల్స్ హెడ్ పార్ట్‌లో మనం ఇంక్లూడ్ చేస్తాం. ఇవి ఇలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కాపీ చేసుకొని సో CSS ఫైల్ ఇంక్లూడ్ చేసాం. నెక్స్ట్ jQuery ఫైల్ ఇంక్లూడ్ చేసాం. నెక్స్ట్ జావాస్క్రిప్ట్ ఫైల్. ఇలా ఇంక్లూడ్ చేసాం. ఇప్పుడు చూద్దాం.
టైటిల్ ఇస్తాను. కానీ ఇంక్లూడ్ చేశాను. మనకి ఎప్పుడైనా సరే ఈ లాంగ్వేజ్ అనేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ డాక్యుమెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేసి తెలుస్తది. ఇది రిప్రజెంట్ చేస్తామట. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ ఇంక్లూడ్ చేస్తాను. ఇదేంటంటే మన క్యారెక్టర్ మన డాక్యుమెంట్ వచ్చేసి UTF-8 డాక్యుమెంట్ అనేసి చెప్తారు. సో ఇవి కూడా ఇంక్లూడ్ అంటే ఇవన్నీ యూజ్ లేదు. కానీ మనకు ఇది లైవ్‌కి వెళ్ళినప్పుడు మనకి ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. రూల్స్ అన్నమాట ఇవన్నీ. డిజిటల్ మార్కెటింగ్ చేసినప్పుడైనా సరే, ఏదైనా సరే ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటేనే మీది కరెక్ట్‌గా వర్క్ అవుతదన్నమాట. అంటే వెబ్‌సైట్. రూల్స్ ఏందంటే ఈ వెబ్‌సైట్‌లో ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్ టైప్ అని మెన్షన్ చేయాలి. అండ్ వ్యూ పోర్ట్ అండ్ డివైస్ విడ్త్ అనేసి ఇది ఇనిషియల్ ఇది ఫస్ట్ అన్నమాట. మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అన్నమాట ఇది. వ్యూ పోర్ట్ చూడు డివైస్ విడ్త్ ఈక్వల్ టు డివైస్ విడ్త్ అన్నమాట. సో ఇలాంటియన్నీ. నెక్స్ట్. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైనా సరే ప్రాజెక్ట్ గాని, వర్క్ గాని స్టార్ట్ చేసుకోవాలంటే ఇక్కడ బాడీ సెక్షన్‌లో మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అవన్నీ ఏంది ప్రీ డిఫైన్డ్ ఏందంటే నేను వన్ బై వన్ చెప్తూ వస్తాను. ఫస్ట్ కంటైనర్ ఫ్లూయిడ్ అన్నమాట. ఇవన్నీ డిఫరెన్స్ నీకు ఎప్పుడు అర్థమైతది? రో చెప్పినప్పుడు నీకు అర్థమైతది. సో నేను ఇక్కడ ఏమంటున్నా అంటే ఫస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ నేను చెప్తాను. ఇప్పుడు నేను 3 అంటే 4 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు డివ్ క్లాస్ ఒక రో తీసుకుంటున్నా. రో అనేది ఇక్కడ ప్రీ డిఫైన్డ్ అన్నమాట మనకొచ్చేది. రో. ఇక్కడ మనకి CSSలో మనకి ఎలాగైతే కాలమ్స్ డివైడ్ చేయాలో అలా చెప్పు నాకు ఫస్ట్. నేను చెప్తాను మళ్ళీ. CSSలో కాలమ్స్‌గా ఈక్వల్ కాలమ్స్‌గా ఎలా డివైడ్ చేస్తావు? ఇలా తీసుకుంటావు. ఏదో కాలమ్స్ అన్ని ఈక్వల్ కాలమ్స్ కాబట్టి అన్ని నేమ్ ఈక్వల్‌గా తీసుకుంటావు. సో 4 ఈక్వల్ కాలమ్స్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ కొన్ని హెడ్డింగ్ గాని ఏదో ఒకటి ఇస్తాను నేను. H1 H1 వచ్చేసి ఏదో ఒకటి H1 ఇస్తాను. ఏదో ఒకటి బూస్ట్ ఆఫ్ సీడీ అనేసి ఇస్తాను. హెడ్డింగ్ ఏదో ఇచ్చాను అండ్ మ్యాటర్ ఏదో ఒకటి ఇస్తాను. ఓకే. చూద్దాం. వన్ టూ త్రీ 1 2 3 4 అంటే 4 తీసుకునేది. కాల్. నువ్వు యాక్చువల్‌గా నువ్వు ఎలా రాస్తావు? స్టైల్ అని పెట్టేసుకొని కాలమ్స్‌కి డివైడ్ ఎలా చేస్తావు నువ్వు? డాట్ కాల్‌కి విడ్త్ 25% ఫ్లోట్ లెఫ్ట్ ఇస్తావు. ఓకేనా? ఇప్పుడు ఇలా చేశావు. రో అనేది ఇక్కడ ప్రీ డిఫైన్ అన్నమాట. ప్రీ డిఫైన్డ్ కాబట్టే నీకు ఇక్కడ చూడు లైన్ వచ్చింది ఎన్ని వచ్చాయి. సో నేను ఇక్కడ రో 1 పెట్టుకుంటే నీకు చూడు నీట్‌గా ఉంది. సో ఇక్కడ బార్ రాలేదు. సో రో అనేది ఇక్కడ ప్రీ డిఫైన్డ్ అన్నమాట. సో మనకి ఇప్పుడు కంటైనర్ గురించి కంటైనర్ ఫ్లూయిడ్ గురించి చెప్తాం. ఇప్పుడు కంటైనర్ అనేది ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఓవరాల్ మనకి ఏదైనా సరే ఒక సెక్షన్‌కి గాని అండ్ ఒక బాడీ మొత్తానికి గాని ఏడైనా సరే నువ్వు యూజ్ చేసుకోవచ్చు. క్లాస్ ప్రీ డిఫైన్ అన్నమాట ఇది కంటైనర్. కంటైనర్ ఇవ్వడం వల్ల ఏమైతదంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మీకు స్పేసింగ్ వస్తది. ఇప్పుడు కంటైనర్ ఇస్తాను రిఫ్రెష్.
కంటైనర్ ఇవ్వడంలో ఏమైతుందంటే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకి స్పేసింగ్ వస్తది. అదే నాకు స్పేసింగ్ వద్దు. నాకు 100% విడ్తే రావాలి అనేసి అనుకుంటే దాని బదులు కంటైనర్ ఫ్లూయిడ్ అనేసి వాడతాం. ఇప్పుడు ఇది ఇంకో సెక్షన్‌లో తీసుకుంటాను చూడు. ఇక్కడ కంటైనర్ ఫ్లూయిడ్ ఇస్తున్నాను. సో, నువ్వు ఎక్కడైనా సరే నువ్వు మెన్షన్ చేసుకోవచ్చు. కంటైనర్ గాని, కంటైనర్ ఫ్లూయిడ్ గాని నువ్వు ఇవ్వడం వల్ల ఏమైతదంటే, కంటైనర్ ఇస్తే ఏమైతదంటే స్పేసింగ్ వస్తాయి ఇటు పక్క, ఇటు పక్క. అదే కంటైనర్ ఫ్లూయిడ్ ఇస్తే 100% విడ్త్ తీసుకుంటారు. ఓకేనా? కంటైనర్ ఫ్లూయిడ్‌కి డిఫరెన్స్ ఇవి. సో, ఇవి ఎక్కడెక్కడ వాడతాము? ఎందుకు వాడతాము అనేసి తర్వాత చెప్తాను. సో, ఇప్పుడు బూట్‌స్ట్రాప్‌లో ఎలా చేస్తాం? ఇదన్నీ ఏందంటే సీఎస్ఎస్‌లో రాసినట్టే నేను రాసాను ఇప్పుడు. ఇప్పుడు సీఎస్ఎస్ కాకుండా అంటే బూట్‌స్ట్రాప్‌లో ఎలా రాస్తే అలా వస్తది. అంటే ఫస్ట్ కాలమ్స్‌గా డివైడ్ చేయడం ఫస్ట్ కాన్సెప్ట్ ఉంటది. దాన్ని ఏమంటారంటే గ్రిడ్ సిస్టమ్ అంటారు ఇక్కడ. ఇక్కడేందంటే నీకు సీఎస్ఎస్‌లో ఒక విడ్త్‌ని ఎన్ని పార్ట్స్‌గా డివైడ్ చేసుంటారు? 100%గా. నార్మల్‌గా 100%గా నీవు డివైడ్ చేసుంటారు. ఆ 100%ని నీకు ఎన్ని ఈక్వల్ పార్ట్స్ కావాలంటే అలాగా. ఇక్కడేందంటే 12 కాలమ్స్‌గా డివైడ్ చేసుంటారు. ఈ బూట్‌స్ట్రాప్‌లో. నీకు గుర్తుండాల్సిందేందంటే 100% కాదు. 12 అనేసి గుర్తుండాలి. ఆ 12ని ఎన్ని పార్ట్స్‌గా నువ్వు ఈక్వల్ చేసుకోవాలనుకుంటే అది అన్ని ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడు. నువ్వు 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలి అనుకుంటున్నావు. 12ని 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఒక్కొక్క దానికి ఎంతొస్తది? 4 వస్తది. అదే 4 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే 3. అదే 2 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే 6. అదే అన్‌ఈక్వల్ చేయాలంటే 12ని అన్‌ఈక్వల్‌గా చెయ్యి. 7, 5 ఇంకా 8, 4. సో, ఇలాగ మనం డివైడ్ చేసాం. అన్‌ఈక్వల్ అంటే ఇలా చేసుకోవాలి. ఈక్వల్ అంటే మనం ఎలాగైతే చేసుకోవాలి. ఎన్ని ఈక్వల్ పార్ట్స్ అంటే అలాగే చేసుకోవాలి. సో, ఇది కాన్సెప్ట్. ఇది అర్థమైందా? సో, దీని సింటాక్స్ ఎలా ఉంటదంటే ఇక్కడ చూడు. మనం ఏదైనా సరే కాలమ్స్‌లో డివైడ్ చేయాలంటే ఇది సింటాక్స్. ఇక్కడేందంటే డివైస్ అన్నమాట. ఏ డివైస్‌కి నువ్వు రాస్తున్నావు. ఇదేంటంటే ఎన్ని కాలమ్స్ అన్నమాట. కాలమ్స్ కౌంట్. ఎన్ని ఈక్వల్ కాలమ్స్‌గా నువ్వు కౌంట్ చేయాలి. అంటే ఎన్ని కాలమ్స్‌ని నువ్వు డివైడ్ చేయాలనుకుంటున్నావు. సో, ఇక్కడ డివైస్ అనేది ఎలా ఉంటదంటే ఇక్కడ ఎక్సెస్ అన్నమాట. ఫర్ ఫోన్స్. ఫోన్స్ అనేసే కాదు. ఇక్కడ ఏందంటే వాడు విడ్త్ ఇచ్చింటాడు. ఫర్ ఫోన్స్ అన్నమాట. ఎక్సెస్ అనేసి నువ్వు యూజ్ చేశావు అంటే ఇక్కడ మిడిల్‌లో. ఎక్సెస్ అనేసి యూజ్ చేశావు అంటే దానికి దేనికి రాస్తున్నావు? మొబైల్‌కి అనేసి రాస్తున్నావు. అంటే ఎస్ఎం అనేసి యూజ్ చేస్తున్నావు అంటే అది టాబ్లెట్‌కి రాస్తున్నావు. ఎండీ అనేసి రాస్తున్నావు అంటే ఫర్ స్మాల్ ల్యాబ్స్ అనేసి. ఎల్‌జీ రాస్తున్నావు అంటే ఫర్ లార్జ్ డెస్క్‌టాప్స్ అన్నమాట. అంటే ల్యాబ్స్ గాని లేదా డెస్క్‌టాప్స్ గాని. అదేందంటే ఎంత నుంచి ఎంత అంటే లెస్ థాన్ 768 విడ్త్. లెస్ థాన్ 768 విడ్త్ అంటే 768 కంటే తక్కువ ఉండే డివైసెస్ అన్నీ ఎక్స్ యాక్సిస్ అన్నమాట. 768 అంటే ఇప్పుడు ఫోన్స్ అనేసే కాదు. ఫోన్స్‌కి ఎంతుంటాయి? ఒకదానికి 500 రావచ్చు, ఒకదానికి 600 కావచ్చు, ఇంకోటి ఇంకా తక్కువ రావచ్చు, ఎంతైనా కావచ్చు. కానీ ఇక్కడ ఏందంటే 768 విడ్త్ కంటే తక్కువ ఉండేటియన్నీ ఎక్సెస్ అప్లై అవుతది. అదే గనక 768 నుంచి అంటే 768 కంటే ఎక్కువ. 768 గాని, 768 కంటే ఎక్కువ గాని ఉండే డివైస్‌కి ఎస్ఎం అనేసి యూజ్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ 992 గాని, 992 కంటే ఎక్కువ ఉండే వాటికి ఎండీ వాడతాం. అదే 1200 గాని, 1200 కంటే ఎక్కువ ఉండే వాటికి ఎల్‌జీ వాడతాం. సో, ఇవి కాన్సెప్ట్స్. సో, నేనిచ్చేదేందంటే నువ్వు మొబైల్‌కి రాస్తున్నావు బూస్ట్ ఆఫ్ 4 అంటే ఎక్సెస్ అనేసి పెట్టు. ఫర్ మొబైల్స్. మళ్ళీ ఎస్ఎం అన్నమాట. ఫర్ ట్యాబ్స్ అన్నమాట. మళ్ళీ ఎల్‌జీ. ఫర్ డెస్క్‌టాప్స్. ఈ 3 రాస్తాం. ఓకేనా? ఈ 3 రాయడంలో ఈ ఎల్‌జీ ప్లేస్‌లో ఎండీఎన్ నువ్వు రాసుకోవచ్చు. లేదా ఈ ఎస్ఎం ప్లేస్‌లో ఎండీఎన్ రాసుకోవచ్చు. ఏదైనా సరే. కానీ ఈ 3 యూజ్ చేసుకో. నీకు బావుంటది. ఓకేనా? ఇప్పుడు చూడు. ఇప్పుడు నువ్వు డెస్క్‌టాప్ వ్యూకి అబ్జర్వ్ చెయి. డెస్క్‌టాప్ వ్యూలో కాల్ ఎల్‌జీ డెస్క్‌టాప్ వ్యూ అంటే. ఎన్ని ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటున్నావు? 4 ఈక్వల్ కాలమ్స్ చేయాలంట. 4 ఈక్వల్ కాలమ్స్ అంటే ఎంతొస్తది? 3. సో, ఒక్కొక్క కాలమ్‌కి
కాల్ LG3 అనేసి నువ్వు రాస్తే LG అనేది ఏంటంటే డెస్క్టాప్ వ్యూ. సో డెస్క్టాప్ వ్యూ కి మనము 3 ఈక్వల్ అంటే 4 ఈక్వల్ కాలమ్స్. 3 అంటే 3 కాదు, 4 ఈక్వల్ కాలమ్స్ అంటే 3 అనేసి డివైడ్ అవుతుంది. సో 4 ఈక్వల్ కాలమ్స్ నువ్వు చేస్తున్నావు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం ఇదే కాన్సెప్ట్ ని ఇప్పుడు నేను ఒకలాగా రాస్తే ఎలా ఉంటది. ఇది బూస్ట్రాప్ రాస్తున్నా. HTML అని సేవ్ చేయాలి ఫైల్ ని. ఇప్పుడు ఇవన్నీ తీయేస్తున్నాను. ఒకటే రాస్తున్నాను. ఒకటి రాసిన తర్వాత నేను తర్వాత కంపేర్ చేస్తాను. ఇవన్నీ కంటెంట్ గా తీయేస్తున్నాను. మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తే వీటి గురించి. రో అనేది ప్రీ డిఫైన్డ్. ఒక రో తీసుకుంటున్నాను. ఒక రో నేను ఎన్ని కాలమ్స్ గా డివైడ్ చేయాలనుకుంటున్నా? 4 కాలమ్స్. అంటే కాల్ LG3. ఎన్ని అంటే 3 అంటే మనకి ఎన్ని రావాలి ఇక్కడ? 2 3 4. సో అన్నిటికి ఇవ్వాలి. కాల్ LG3 కాల్ LG3 కాల్ LG3 అనేసి. ఇదేంటంటే ఫస్ట్ 3 కాలమ్స్ ఇది ఆక్యుపై చేస్తుంది. తర్వాత 3 కాలమ్స్ ఇది ఆక్యుపై చేస్తుంది. మళ్ళీ తర్వాత ఈ కాలమ్స్ ఆక్యుపై చేస్తుంది. మళ్ళీ తర్వాత ఇట్లా. సో మొత్తం ఎన్ని అయినాయి మనకి? 12. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. 12 అంటే ఒక 100% అయినట్టే కదా మనకి. 1 2 3 4 అయినాయి. ఇన్ కేస్ ఇక్కడ ఎక్స్ట్రా ఇంకొకటి వచ్చింది అనుకో, ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ ఇస్తున్నా. 12 కంటే ఇంకా ఎక్స్ట్రా ఇస్తున్నా. ఒక రోలో మనం రాసేది మాక్సిమం ఎంత అంటే 12 కాలమ్స్. అంటే 12 కాలమ్స్ అనమాట. 12 కాలమ్స్ అనేది ఎక్కువ వస్తే దాని కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది చూడు, ఇప్పుడు ఇది 12 కాలమ్స్ ఇక్కడ వరకు సరిపోయింది. ఇది నేను ఎక్స్ట్రా ఇచ్చాను 3 కాలమ్స్. ఈ 3 కాలమ్స్ ఏమైతాయంటే కిందికి వచ్చేస్తాయి. రిఫ్రెష్ చేస్తాను. ఓకేనా? సో ఇలాగా ఒక రోలో మనకు పట్టేది ఏంటంటే 12 కాలమ్స్ ఉన్నాయి. ఇది మొత్తం అంతా ఒక రో తీసుకున్నాను. కానీ దీంట్లో ఉండేది ఏంటంటే 15 కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్ 12 కాలమ్స్ ఒక రోలో పడితే రిమైనింగ్ అని సెకండ్ కాలమ్కి వచ్చేస్తుంది. ఓకే? సో ఇది కాన్సెప్ట్. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ రో అనేసి వాడడం వల్ల ఏమైంది? బార్ వచ్చింది. ఈ రో వాడినప్పుడు ఏమైతుంది అంటే బార్ వచ్చింటది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. మీకు ఇక్కడ కావాలంటే ఇన్స్పెక్ట్ చేసుకొని ఇప్పుడు రో అనే క్లాస్ చూడు. రో అనే క్లాస్. రో అనే క్లాస్ చూడు, మార్జిన్ రైట్ ఏమైంది? -15 పిక్సెల్. మార్జిన్ లెఫ్ట్ -15 పిక్సెల్. ఈ రెండింటిని తీసేస్తే ఇప్పుడు మార్జిన్ 0 అండ్ మార్జిన్ లెఫ్ట్ 0, మార్జిన్ రైట్ 0 అనేసి ప్రాపర్టీ ఇచ్చినా సరే మనకి ఇలా సెట్ అవుతుంది. లేదా కంటైనర్ ఫ్లూయిడ్ అయినా సరే నువ్వు యూజ్ చేయాలి. ఇప్పుడు దీనికి ఒక పేరెంట్ గా ఇది తీసుకొని క్లాస్ ఇది ఇక్కడ పోస్ట్ చేసుకో. ఇప్పుడు ఇది అవసరం లేదు ఇంకా. ఇప్పుడు దీనికి మనం రాసేది. ఇప్పుడు ఇక్కడ కంటైనర్ అని రాస్తే స్పెల్లింగ్స్ కరెక్ట్ గా చూసుకో. కంటైనర్ రాస్తే ఏమైతే అంటే దీని చుట్టూ స్పేసింగ్ వస్తుంది. సో కంటైనర్ ఫ్లూయిడ్ రాస్తే 100% విడ్త్ వస్తుంది. కిందకల్లా బార్ పోతుంది మనకి. 100% విడ్త్ అంటే కిందకల్లా బార్ పోతుంది. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది కదా? ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? ఏమో చూడు ఒకసారి. ఇప్పుడు ఈక్వల్ కాలం కాబట్టి 3 వైజ్ తీసుకుని 4 ఈక్వల్ కాలం తీసుకున్నాం. ఇప్పుడు 4 ఈక్వల్ కాలం కాబట్టి 3 తీసుకున్నాం. అదే అన్ఈక్వల్ కాలంలో అయితే అన్ఈక్వల్ కాలం అంటే నీకు ఎలా ఉంటది? 5 6 7 కానీ 6 7 5 ఉంటాయి కదా. అప్పుడు అలా తీసుకోవాలి. అప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ అది. ఇప్పుడు ఇది అర్థమైందా? ఈక్వల్ కాలమ్స్ అనేసి. సో మనకు లార్జ్ స్క్రీన్స్ కే మనం రాశాం. లార్జ్ స్క్రీన్స్ లో ఎంత ఉన్నాయి? 4 ఈక్వల్ కాలమ్స్. అదే కనుక టాబ్లెట్ కి మళ్ళీ నువ్వు ఇంకో వెబ్సైట్ ఏమన్నా నువ్వు డిజైన్ చేసుకుంటావా? చేసుకుంటావా? చేసుకోవా? లేదా? సో చేసుకో. సో అవి కూడా ఈ డిజైనింగ్ లోనే ఇంక్లూడ్ అవ్వాలి. టాబ్లెట్ వ్యూ అంటే ఏంటి? SM అనేసి వాడతాం.
సో ఎస్ఎం అనేసి వాడతాం. ఇక్కడ ఈ ప్లేస్ లో మనకి ఎస్ఎం అని పెట్టేసి ఏం రాస్తాం, ఎన్ని కావాలి మనకు డెస్క్టాప్ వ్యూలో అయితే 4 అయితే ఈక్వల్ గా ఉంది. సో టాబ్లెట్ వ్యూలో అయితే 3 అయితేనే బాగుంటది కదా, అంటే ఎందుకంటే స్క్రీన్ విడ్త్ తగ్గిపోయింటది కదా, స్క్రీన్ తగ్గిపోయింటది కదా, ఇక్కడ 3 అయితే బాగుంటది అనేసి మనం అనుకుంటాం. ఇక్కడ ఏం పెట్టాలి, 4 పెట్టాలి. ఇప్పుడు ఈడ ఇట్లా పెడితే మనకేమైతుంది, లార్జ్ స్క్రీన్స్ పోతుంది, ఓన్లీ టాబ్లెట్ వ్యూనే వస్తుంది. సో మనకి సిఎస్ఎస్ లో నేర్చుకున్నాం, ఒక క్లాస్ లోపల మల్టిపుల్ క్లాస్ నేమ్స్ మనం రాసుకోవచ్చు. సో ఇది ఇలాగే పెట్టేసుకొని ఒక స్పేస్ ఇచ్చేసుకొని ఈడ ఇంకొక క్లాస్ నేమ్ రాయొచ్చు, కాల్ SM4 అన్నమాట. కాల్ SM4 అంటే ఏంది, 4 అంటే 3 ఈక్వల్ కాలమ్స్. SM అంటే డివైస్, అవును కదా, డివైస్. ఏ డివైస్ అనేసి టాబ్లెట్ వ్యూ డివైస్. కానీ టాబ్లెట్ వ్యూ డివైస్ అంటే SM అన్నప్పుడు ఎంత విడ్త్ తో మీకు అప్లై ఏంటది, SM అంటే ఎంత విడ్త్ వచ్చింటది మనకి, 768 కంటే ఎక్కువ ఉండే డివైజెస్ అన్ని SMs అన్నమాట. 768 కంటే ఎక్కువ ఉండేటి, అవును కదా. అదే కనుక LG అంటే 1200 కంటే ఎక్కువ ఉండేటి అన్ని LG. సో ఇప్పుడు దీని ప్రకారం ఏమైతుంది, 768 నుంచి 1200 వరకు ఈ మిడిల్ లో ఉండే డివైజెస్ అన్ని SM లోకి తీసుకుంటారు. ఓకేనా, ఒకసారి చూద్దాం, ఇది అర్థం కాకపోతే మళ్ళీ అడుగు. ఇప్పుడు ఇది స్క్రీన్ విడ్త్ తగ్గిస్తూ ఉంటే మనకి ఎక్కడ 768 అంటే 1200 కంటే తగ్గింది అంటే మనకి అది 768 కన్నా లెస్ దెన్ గా ఉంటే అది ఇక్కడ చూడు, ల్యాప్టాప్. ఇక్కడ నీకు వాల్యూస్ పైన చేంజ్ అవుతున్నాయి కదా, 1200 కంటే ఎప్పుడైతే తగ్గిందో చూడు, ఎన్ని వచ్చాయి మనకి, 3 వచ్చాయి. 1200 ఇప్పుడు చూడు ఆడ వాల్యూ చూడు, 1200 కంటే ఎప్పుడైతే పెరిగిందో 4. సో ఏదైనా సరే మనం ఆ క్లాస్ ఇంక్లూడ్ చేయడం వల్ల ఏమైతుంది, అదే ఆటోమేటిక్ గా తీసుకుంటారు, మనం ఏం చేయలేదు ఇక్కడ, అదే ఆటోమేటిక్ గా చూడు. ఇప్పుడు 1200 కంటే తగ్గింది అంటే 3 వచ్చాయి. సో ఇది ఎంత వరకు, 768 వరకు. చూడు 768 తర్వాత చూడు ఒకసారి చూడు, 768 వరకు అంటే 768. ఇప్పుడు 768 తర్వాత ఇలా మారిపోతుంది. సో 768 వరకు ఇది, 768 కంటే తక్కువ అయింది అంటే ఏంది, లెస్ దాన్ 768. దీనికంటే తక్కువ అయింది అంటే మొబైల్ వ్యూ అన్నమాట. సో మొబైల్ వ్యూ గానే నువ్వు ఇక్కడే రాసుకోవచ్చు, కాల్ SM ఈక్వల్ అంటే 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నాను నేను ఇక్కడ, డివైస్ XS అంటే మొబైల్ విడ్త్, ఇది XS. సో అన్నిటికి రాయాలి, నువ్వు రాయకపోతే అది ఏ విడతకి అయితే నువ్వు ఇచ్చావో ఆ విడతలోని మాత్రం అది ఆగిపోతుంది, మళ్ళీ మిగతా విడతలో ఫుల్ విడత్ తీసుకుంటుంది, అలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూద్దాం, రిఫ్రెష్ చేస్తున్నా, ఇదేంటంటే నేను 768 కంటే తక్కువ చూడు 768 కంటే తక్కువ ఇస్తాను, అది ఏంది ఆటోమేటిక్ గా 1 అంటే ఫుల్ విడత్ ఆక్యుపై చేసుకుంటుంది, అది అంటే 12 తీసుకుంటుంది. నేను 12 ఇవ్వలేదు ఇక్కడ, XS 6 అన్నమాట. ఇప్పుడు చూడు రిఫ్రెష్ చేస్తున్నా, ఇప్పుడు చూడు 6 అంటే మనకి మొబైల్ విడ్త్ లో ఇంత ఆక్యుపై చేస్తుంది. అదే కనుక మనం 12 అనేసి ఇచ్చాము అంటే ఇప్పుడు 12 ఇస్తున్నాను, ఇక్కడ 12 ఇస్తున్నాను, ఇక్కడ ఎంత ఇచ్చాను, 6 ఇచ్చాను, ఇక్కడ వీటికి మాత్రం 12 ఇచ్చాను, ఇక్కడ మొబైల్ విడ్త్ లో XS లో. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్, ఇక్కడ చూడు ఎలా వచ్చింది, ఇక్కడ నార్మల్ గా ఇట్లాగే వచ్చింది. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నా, ఫస్ట్ 2 వచ్చేసి చూడు 12 కాలమ్స్ ఆగిపోయినాయి. ఓకేనా, సో ఇలా నీకు ఏదైనా సరే మొబైల్ వ్యూలో ఏదైతే నీకు 100% విడ్త్ కావాలి అనుకుంటే ఇలా ఇచ్చుకోవచ్చు, లేదు నాకు దీంట్లో కానీ వచ్చి ఇంకా తక్కువే రావాలి అనేసి అనుకుంటే ఇది అర్థమైందా, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇదే కాలమ్స్ టాపిక్, అక్కడ ఏంటంటే కాలమ్స్ లాస్ట్ లో చెప్పుకున్నాం, ఇక్కడ కాలమ్స్ ఫస్ట్ లో చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చూద్దాం దేనికి ఏం అప్లై అయింది, మనం తీసుకుంది కరెక్ట్ కదా. డెస్క్టాప్ వ్యూకి ఎన్ని, 4 ఈక్వల్ కాలమ్స్. 4 ఈక్వల్ కాలమ్స్ అంటే ఒక్కొక్క కాలంకి ఎంత అప్లై అయింది, అలా ఒక్కొక్క కాలంకి పర్సెంటేజ్ ఎంత అప్లై అయింది, 25%. ఇప్పుడు చూడు దీనికి వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తున్నా, ఇది చూడు ఇది సెలెక్ట్ అయింది, కాల్ LG3 అనమాట. ఇక్కడ చూడు కాల్ LG3కి ఏం అప్లై అయింది, విడ్త్ 25%. మీడియా క్వైరీస్ అర్థమైనాయా, ఇక్కడ చూడు @మీడియా మినిమం విడ్త్ 1200 పిక్సెల్, మినిమం అనమాట, మాక్సిమం ఎంత అయినా ఉండొచ్చు, మినిమం 1200 ఉంటే దీనికి ఏంటంటే విడ్త్ 12 పిక్సెల్. ఇక్కడ చూడు ఇక్కడ ఏదైతే హైలైట్ అయిందో ఆ క్లాస్ మనం రాసినట్టు, ఇక్కడ చూడు కాల్ LG3 బ్లాక్ గా వచ్చింది,
ఇంకా మిగతాటన్ని డల్ గా ఉన్నాయి. సో మనకి ఏదైతే బ్లాక్ గా వచ్చిందో ఇప్పుడు థిక్ గా వచ్చింది అది. సో ఏదైతే థిక్ గా వచ్చిందో అది మనకు ఆ ప్రాపర్టీ అప్లై అయినట్టు. ఇక్కడ చూడు కాల్ LG 3కి విడ్త్ 25%, ఫ్లోట్ లెఫ్ట్ అన్నమాట. ఆ రెండు అప్లై అవ్వడం వల్ల మనకు అయింది 1 బై లైన్ వచ్చి. ఇప్పుడు స్క్రీన్ తగ్గిస్తాను చూడు. కన్నా తగ్గిస్తే ఇక్కడ చూడు కాల్ SM4 వెంటనే అప్లై అయిపోయింది చూడు. అదేంటి చూడు మినిమం విడ్త్ 768 ఉండాలి. 33.33. సో మనమేం రాయలేదు, వాడు రాసి ఇచ్చాడు. ఇలా రాసుకోవడం వల్ల నీకు ఇలా యూస్ఫుల్ ఉంటది అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్. నెక్స్ట్ మొబైల్ విడ్త్ ఎంతవరకు 768 కంటే తక్కువ. చూడు కాల్ ఎక్సెస్ అనేసి అప్లై చేయడం వల్ల 50%. విడ్త్ 50%. ఇక్కడ ఫ్లోట్ లెఫ్ట్. ఇక్కడ చూడు కాల్ ఎక్సెస్ 6 ఫ్లోట్ లెఫ్ట్. ఓకేనా, అర్థమైంది ఇది. ఇదంతా ఈక్వల్ కాలమ్స్ గా డివైడ్ చేయడం ఎలాగా అనేది ఇది కాన్సెప్ట్. అర్థమైందా, అర్థం కాలేదా? నెక్స్ట్ అన్ఈక్వల్ కాలమ్స్. అన్ఈక్వల్ కాలమ్స్ కదా, సో నేను రెండే తీసుకుంటున్నాను. ఒక రోలో ఇవన్నీ కదా, నేను ఏం చేస్తున్నా అంటే LGనే తీసుకుంటా ఫస్ట్, మళ్ళీ తర్వాత దాన్ని కంపేర్ చేయాలి. కాల్ LG 4 తీసుకుంటున్నాం, కాల్ LG 8. కాల్ LG 4 అండ్ కాల్ LG 8. ఇది 4 కాలమ్స్ రాకపోయింది, ఇది 8 కాలమ్స్ రాకపోయింది. అంతే, అన్ఈక్వల్ కాలమ్స్ అంటే ఇది. ఇప్పుడు దీన్ని ఎన్ని కాలమ్స్ కానీ నువ్వు డివైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఈ పార్ట్స్ ని 2 ఈక్వల్ కాలమ్స్ చేయాలి అంటే, ఈ పార్ట్స్ ని 2 ఈక్వల్ కాలమ్స్ చేయాలి అంటే దాన్ని ఏం చేయాలి? మళ్ళీ సపరేట్ div క్లాస్ రో తీసుకోవాలి. ఇది సపరేట్ రో కదా, నువ్వు రో రాకపోయినా వస్తుంది అవుట్పుట్ దీనిలో బూస్టప్ 3లో. కానీ బూస్టప్ 4లో రూల్స్ అన్ని ఫాలో అవ్వాలి. అందుకోసం రూల్స్ ఫాలో అవ్వడానికి ఇది చేస్తుంది. ఇక్కడ ఈక్వల్ కాలమ్స్ చేస్తున్నా, 2 ఈక్వల్ కాలమ్స్ చేస్తున్నా. 2 ఈక్వల్ కాలమ్స్ అంటే ఎంత వస్తుంది? 50%. ఇక్కడ ఎట్లా రాయాలి చెప్పు? 60. కాల్ LG 6. 6 ఇక్కడ 8 ఉంది కదా, 8 4 రాయాలా? 4 రాయాలనా 6 రాయాలనా? ఏది రాయాలి? అక్కడ 6 8 4 4 రాయాలా? ఇది రో అనమాట. రోకి మాక్సిమం కాలమ్స్ ఎన్ని ఉంటాయి? 12. ఇప్పుడు దీన్ని చూడకూడదు. ఇప్పుడు ఒక రోని నువ్వు ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నావు మెయిన్ ఇంపార్టెంట్. ఒక రో అనేది 8 కాలమ్స్ అనేది కాదు. ఇప్పుడు ఒక రో అంటే నువ్వు రో తీసుకున్నావు అంటే ఆ రో సైజ్ ఎంత ఉంటది? 12 కాలమ్స్. 12 ని ఈక్వల్ గా చేయాలంటే అది చూడాలన్నమాట. నువ్వు ఇదేదో 8 ఉంది కదా, దాన్ని 2 ఈక్వల్ కాలమ్స్ చేయాలంటే 8 అని చేసుకుంటే అది రాదన్నమాట. 8 అని తీసుకుంటే దాంట్లో వచ్చేసి దాంట్లో పార్ట్స్ వస్తుంది. అది ఎంత 100% అనేసి లెక్కకు. ఇప్పుడు ఒక రో అనేది ఇది 100%. దీని వరకు కంపేర్ చేసుకుంటే అదే 100%. అదే బాడీ వైజ్ తీసుకుంటే అది 100%. సో అలా ఉంటది. సో ఇక్కడ రోని వైజ్ ఇట్లా తీసుకుంటే సో ఇలా. సో ఇలాగా ఒక కాలమ్ ని కూడా నువ్వు రోగా డివైడ్ చేసుకోవచ్చు, అండ్ దీన్ని కూడా నువ్వు రోగా డివైడ్ చేసుకోవచ్చు కావాలంటే. దాన్ని ఇంకో రో ఇచ్చుకుని ఇట్లా. సో ఇది ఈక్వల్ కాలమ్స్ అండ్ అన్ఈక్వల్ కాలమ్స్ కి ఎలా డివైడ్ చేసుకున్నాం, ఇది కాన్సెప్ట్. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా వీటిలో? దిస్ ఇస్ గ్రిడ్ సిస్టమ్ అంటారు దీన్ని. అర్థమైందా గ్రిడ్ సిస్టమ్ అనేది? సో నెక్స్ట్ అర్థమైంది కదా గ్రిడ్ సిస్టమ్. సో నీకు ఇక్కడ చూసినా సరే నీకు ఇక్కడ ఉంటాయి చూడు. ఈక్వల్ కాలమ్స్ గా డివైడ్ చేయాలంటే SM డివైస్ కి వీళ్ళు రాశారు, అండ్ SM డివైస్ కి ఇక్కడ రాశారు అన్ఈక్వల్ కాలమ్స్ ఇట్లా. నెక్స్ట్ టైపోగ్రఫీ అనమాట. నెక్స్ట్ టాపిక్ టైపోగ్రఫీ అంటే చూడు, టెక్స్ట్ ఆర్ టైపోగ్రఫీ. మనకు HTML లో రాసే అవుట్పుట్ కి ఏమేం చేంజ్ ఉంటాయని ఇక్కడ డిఫాల్ట్ సెట్టింగ్స్ అనమాట. ఇది
బూస్ట్ అప్ గ్లోబల్ డిఫాల్ట్ ఫాంట్ సైజ్ వచ్చేసి 14 పిక్సెల్ ఉంటుంది దీంట్లో. లైన్ హైట్ వచ్చేసి 1.428 ఉంటుంది ఈ బూస్ట్ అప్ లో. నువ్వు బూస్ట్ అప్ ఇంక్లూడ్ అవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆల్రెడీ డిఫాల్ట్ గా మనకి అప్లై అయిపోతుంది. ఇక్కడ చూడు బూస్ట్ అప్ వర్సెస్ బ్రౌజర్ డిఫాల్ట్ అనమాట. బూస్ట్ అప్ కి నువ్వు రాస్తే ఈ బ్రౌజర్ డిఫాల్ట్ గా ఏమేమి ఉంటాయంటే H1 to H6 కి ఎంత ఉంటుంది అంటే 36 పిక్సెల్ అనేసి ఉంటుంది. ఇది 30 పిక్సెల్ ఉంటుంది, ఇది 24 పిక్సెల్, 18 పిక్సెల్, 14 పిక్సెల్, 12 పిక్సెల్, ఇలా ఒక్కొక్క దానికి ఒక వాల్యూ ఉంటుంది అనమాట. దీని ఫాంట్ ఫ్యామిలీ కూడా మారిపోయింటారు. HTML నార్మల్ HTML లో కంపేర్ చేసి చూడు అండ్ బూస్ట్ అప్ లో కంపేర్ చేసి చూడు, ఫాంట్ ఫ్యామిలీ కూడా మారిపోయింటాయి అన్ని. సో అట్రాక్టివ్ గా ఉంటుంది అన్నమాట బూస్ట్ అప్ అనేది. నెక్స్ట్ స్మాల్ అనేసి నువ్వు యూజ్ చేసి ఉంటావు. స్మాల్ అంటే ఇలాగే ఉంటుంది, ఓకేనా. స్మాల్ యూజ్ చేసి మార్క్ అనేసి యూజ్ చేసి, మార్క్ అంటే ఇలా ఉంటుంది. మనకు అక్కడ లైట్ అంటే ఎల్లో కలర్ లో మనకు కనిపించింటది. ఇక్కడ చూడు లైట్ కలర్ లో ఉంది. ఇక్కడ అబ్బర్ అంటే అబ్జర్వేషన్ అనమాట. దీని మీద చూడు ఇలా క్వశ్చన్ మార్క్ వచ్చింటది, ఇలాగ దీని మీద ఏంటంటే ఇలాగ అంటే బ్లాక్ కోట్ అనమాట. ఇవన్నీ ఏంటంటే ట్యాగ్స్ అనమాట. ట్యాగ్స్ బూస్ట్ అప్ లో ఎలా చేంజ్ అయ్యాయి అనేసి ఇక్కడ చూపిస్తున్నాడు, ఓకేనా. డిఎల్ అండ్ కోడ్ అండ్ కేబిడి ప్రీ, సో ఇవన్నీ ట్యాగ్స్ ఒకసారి చూసుకో నువ్వు, అవన్నీ ఎలా చేంజ్ అయ్యాయి నువ్వు చూసుకోవాల్సిందే డెఫినెట్ గా. నెక్స్ట్ కంటెక్చువల్ కలర్స్, మెయిన్ ఇది కంటెక్చువల్ కలర్స్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్. సో ఇక్కడ ఏంటంటే డిఫాల్ట్ గా కలర్స్ ఇచ్చేసాడు బూస్ట్ అప్ కలర్స్. ఇవి యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే యూజ్ చేసుకోని అవసరం లేదు. కానీ ఎక్కడైతే ఈ కలర్స్ నువ్వు యూజ్ చేసావు అంటే అక్కడ ఈ కలర్ అప్లై అయిపోద్ది దీనికి. సో ఇది చూద్దాం ఒకసారి ఈ కంటెక్చువల్ కలర్స్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే టైపోగ్రఫీలో కంటెక్చువల్ కలర్స్ చెప్తున్నా, ఇవన్నీ నువ్వు చూసుకోవాల్సిందే. నెక్స్ట్ సో నా దగ్గర కొన్ని క్లాసెస్ ఉన్నాయి, అవి ఇంక్లూడ్ చేస్తాను ఇక్కడ, అవి చెప్తాను నేను. సేమ్ అవి ఇంక్లూడ్ అయితే ఇంకా ఎక్స్ట్రాగా నువ్వు చూసుకోవచ్చు అన్నమాట. టైపోగ్రఫీ, టేబుల్స్, ఇమేజెస్, జంబో ఇవి చెప్తాను ఇప్పుడు. ఇవన్నీ క్లాస్ వైజ్, ఆర్డర్ వైజ్ 1 2 3 4 5 6 7 ఇలా టైపోగ్రఫీ. ఈ టైపోగ్రఫీలో అన్ని నేను చెప్పను, సో మాక్సిమం ఏదైతే ఇంపార్టెంటో ఇలా చెప్తాను. ఇప్పుడు చూడు H2 అనే హెడ్డింగ్ కి నేను కలర్ ఇవ్వాలనుకుంటున్నాను. టెక్స్ట్ సక్సెస్ అనేసి ఇచ్చానంటే లైట్ గ్రీన్ కలర్ వస్తుంది. వాడు ఏదైతే ఇచ్చింటాడో అదే వస్తుంది మనకి. టెక్స్ట్ ప్రైమరీ, టెక్స్ట్ వార్నింగ్, టెక్స్ట్ డేంజర్, టెక్స్ట్ ఇన్పుట్, టెక్స్ట్ మ్యూటెడ్ అనమాట. సో ఇవన్నీ టెక్స్ట్ కలర్స్ అనమాట. ఇలా డైరెక్ట్ గా రాసేయచ్చు. నువ్వు టెక్స్ట్ కలర్ కి రాయాలి అంటే ఏం చేస్తావు, ఇక్కడ క్లాస్ నేమ్ రాసుకుంటావు, దానికి కలర్ అనే ప్రాపర్టీ రాస్తావు. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ కలర్ అనే ప్రాపర్టీ రాసి ఇచ్చేసాడు వాల్యూ. ఓకే, అన్ని ప్రీ డిఫైన్డ్ ఇవన్నీ కామెంట్ లో పెడుతున్నాను నేను కొంతసేపు. ఇది నేను ఇస్తున్నా. టెక్స్ట్ సక్సెస్ అంటే గ్రీన్ కలర్ ఉంటుంది, ప్రైమరీ అంటే బ్లూ కలర్ ఉంటుంది, వార్నింగ్ అంటే జస్ట్ ఎల్లో కలర్ టైప్ ఉంటుంది, డేంజర్ అంటే రెడ్ కలర్ టైప్ ఉంటుంది, ఇన్ఫో అంటే బ్లూ కలర్ టైప్ ఉంటుంది, మ్యూటెడ్ అంటే బ్లాక్ కలర్ టైప్ ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఇదేంటంటే టెక్స్ట్ సక్సెస్, ఇది ప్రైమరీ, ఇది వార్నింగ్, ఇది డేంజర్, ఇది ఇన్ఫో, ఇది ఇది మ్యూటెడ్. టెక్స్ట్ మ్యూట్, టెక్స్ట్ సక్సెస్ ఇలాగా. ఒకసారి దీని మీద ఇన్స్పెక్ట్ చేస్తే ఇక్కడ చూడు టెక్స్ట్ సక్సెస్ అనే క్లాస్ కి ఏమేం చేశాడు, కలర్ అండ్ ప్రాపర్టీ మన సిఎస్ఎస్ రాస్తాం అలాగే, కానీ వాడు ఆ రోజు ఇంక్లూడ్ చేశాడు. ఆ ఇంక్లూడ్ ఎక్కడ ఉంటాయి మనకి, మన ఎక్స్టర్నల్ ఫైల్ ఎక్కడైతే ఇంక్లూడ్ చేశామో దీంట్లోనే తెచ్చుకుంటారు. ఇది ఎక్స్టర్నల్ ఫైల్, ఈ ఎక్స్టర్నల్ ఫైల్ లో వాడు రాశాడు అనమాట. ఈ ఎక్స్టర్నల్ ఫైల్ లేదే అది రాదు అవుట్పుట్. సో అది రాశాడు కాబట్టి మనకు అవుట్పుట్ వచ్చేసి దాంట్లో నుంచి దీంట్లో అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. టెక్స్ట్ ప్రైమరీ సేమ్ అన్నిటికీ. సో ఇన్ కేస్ నీకు ఆ కలర్ నచ్చలేదు, ఇన్ కేస్ నాకు ఇది వద్దు, నాకు ఇంకా ఇది రావాలి, ఓకే ఇది చూడు కలర్ బాగుంది, సో నాకు ఇది రావాలి అనుకుంటున్నాను. సో అప్పుడు దీన్ని కాపీ చేసుకొని, తెలుసు కదా సిఎస్ఎస్ లో 3 టైప్స్ ఉన్నాయి. 3 టైప్స్ ఏంది, 3 టైప్స్ ఏంది,
ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. ఇప్పుడు ఇది ఎక్స్టర్నల్ ఇక్కడ ఇచ్చాం. ఇంటర్నల్ కింద ఇస్తున్నాను. కింద ఇస్తున్నాను అంటే ఆల్రెడీ ఈ ప్రాపర్టీ ఇక్కడ పైన ఉంది. ఇదేం చేస్తది? ఓవర్ రైట్ చేసి ఇది వస్తది అవుట్‌పుట్. సేమ్ అదే మెథడ్ తోని ఇక్కడ రాస్తున్నా. మారిందా? అదే గనక నువ్వు ఓన్‌గా రాసుకోవాలనుకుంటే ఇక్కడ వేరే క్లాస్ నేమ్ రాసుకో. ఎందుకంటే ఈ సక్సెస్ అనేది ఇవ్వడం వల్ల ఏమైతదంటే ఎక్కడైనా సరే పేజ్‌లో నువ్వు ఎక్కడైనా సరే ఈ క్లాస్ నువ్వు వాడావు అంటే అన్ని చోట్ల ఎఫెక్ట్ అయింటది. ఓకేనా? సో నీకు కావాలంటే ఇది వాడుకో. నీకు వద్దు అనేసి అనుకుంటే నీ ఓన్ క్లాస్ నేమ్ పెట్టుకొని దానికి కలర్స్ ఇచ్చుకో. మళ్ళీ డాట్ సిఎస్ ఎక్స్టర్నల్ ఫైల్ వస్తుంది. ఎలా అయినా రాసుకోవచ్చు ఇవన్నీ. నువ్వు ఎలా అయినా సరే రాసుకోవచ్చు ఇవన్నీ. కానీ బూస్టప్‌లు ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలి డెఫినిట్‌గా. నువ్వు ఇదే క్లాస్ ఇవ్వాలి అనేసి అనుకుంటే ఇదే క్లాస్‌కి నువ్వు కలర్ చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? లేదా ఇక్కడ రెడ్ రావాలంటే రెడ్ వద్దు. అప్పుడు ఓవర్రైడ్ ఏసి నీకు రెడ్ వస్తది. ఓవర్రైడ్ ఏసి ఇక్కడ రెడ్ వస్తదన్నమాట. అవన్నీ డిపెండ్స్ నీ మీద డిపెండ్ అయ్యి ఉంటది. నీకు ఏ కలర్ కావాలనో ఆ కలర్ నువ్వు చేంజ్ చేసుకోవాలి. కానీ ఈ క్లాస్ నువ్వు ఇక్కడ వాడడం వల్ల ఆ పేజ్‌లో ఇంకో చోట నువ్వు ఇదే క్లాస్ వాడితే అప్పుడు ఓవర్రైడ్ అయిపోద్ది ఇది. అందుకోసం జాగ్రత్తగా వాడుకో. క్లాస్ ఇచ్చుకొని మళ్ళీ కలర్ అందుకు సెపరేట్ క్లాస్ నేమ్ ఇచ్చుకో. ఇది కావాలంటే నీకు వద్దు అనేసి అనుకుంటే ఇది వద్దు. నీ ఓన్ క్లాస్ నేమ్ ఇచ్చుకొని దానికి కలర్స్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ కూడా ఉన్నాయి. బీజీ సక్సెస్, బీజీ ప్రైమరీ, బీజీ వార్నింగ్, బీజీ డేంజర్, బీజీ ఇన్ఫో. బీజీ మ్యూటెడ్ లేదు. ఎందుకంటే అది కనపడదు కాబట్టి అది బీజీ మ్యూటెడ్ లేదన్నమాట. సరే చూద్దాం. బీజీ సక్సెస్, ప్రైమరీ, వార్నింగ్, డేంజర్ ఇలాంటివి అన్నమాట. ఇటు లైట్ కలర్స్ ఇవన్నీ నీకు ఇంకా నీట్‌గా రావాలనేసి అనుకుంటే నువ్వు చేంజ్ చేసుకోవచ్చు అండి సిఎస్ఎస్. ఓకేనా? నెక్స్ట్ టెక్స్ట్ లెఫ్ట్, టెక్స్ట్ సెంటర్, టెక్స్ట్ రైట్ అన్నమాట. ఇదేంటంటే టెక్స్ట్ అలైన్ అన్నమాట. టెక్స్ట్ అలైన్ సెంటర్, టెక్స్ట్ అలైన్ లెఫ్ట్, టెక్స్ట్ అలైన్ రైట్. అదే ఇక్కడ టెక్స్ట్ లెఫ్ట్ అనేసి ఇవ్వగానే లెఫ్ట్‌కి వెళ్ళిపోద్ది. టెక్స్ట్ సెంటర్ అనగానే సెంటర్‌కి వచ్చేస్తది. టెక్స్ట్ రైట్ ఇవ్వగానే రైట్‌కి వెళ్ళిపోద్ది. ఓకేనా? వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసాడు. మనకు రాసి ఇచ్చేసాడు. సో నువ్వు ఎక్కడైనా సరే టెక్స్ట్ లెఫ్ట్ అని పెట్టుకుంటే లెఫ్ట్‌కి వెళ్ళిపోద్ది. టెక్స్ట్ సెంటర్ అని పెట్టుకుంటే సెంటర్‌కి వెళ్ళిపోద్ది. లెఫ్ట్, సెంటర్ అండ్ రైట్. ఓకేనా? నెక్స్ట్ టెక్స్ట్ లోయర్ కేస్, టెక్స్ట్ అప్పర్ కేస్, టెక్స్ట్ క్యాపిటలైజ్. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అన్నమాట ఇది ప్రాపర్టీ. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ లోయర్ కేస్, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అప్పర్ కేస్, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ క్యాపిటలైజ్. ఇలా ఇవ్వడం వల్ల ఏమైతుందంటే ఈ లోయర్ కేస్ కాస్త మొత్తం అంతా లోయర్ కేస్ అయితది. ఇది మొత్తం అంతా అప్పర్ కేస్ అయితది. ఇదంతా క్యాపిటలైజ్. క్యాపిటలైజ్ అంటే అప్పర్ కేస్ అంటే అప్పర్ కేస్ అంటే క్యాపిటల్, లోయర్ కేస్ అంటే స్మాల్. క్యాపిటలైజ్ అంటే మొత్తం ఎవ్రీ వర్డ్ లో ఫస్ట్ లెటర్ క్యాప్స్ వస్తది. గుర్తుపెట్టుకోవాలన్నీ. ఏదో చెప్పింది మాత్రం అది అయిపోకూడదు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ బ్యాక్ ఎండ్‌లో చేసేటప్పుడు అన్నీ. ఓకేనా? ఏదైనా సరే మనం ఎంటర్ చేసే టెక్స్ట్ అప్పర్ కేస్‌లోకి మారాలంటే ఈ ప్రాపర్టీ నీకు గుర్తుండాలి. అది క్యాపిటలైజ్‌లో మార్చాలంటే ఇయన్నీ గుర్తుండాలన్నమాట. సో లోయర్ కేస్ అంటే చూడు అన్ని లోయర్ కేస్‌కి, అప్పర్ కేస్ అంటే అంత అప్పర్ కేస్, అండ్ క్యాపిటలైజ్ అంటే ఫస్ట్ వర్డ్ అంటే ఫస్ట్ వర్డ్‌లో ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాప్స్‌లో ఉంటది. ఇది మర్చిపోవద్దండి. మళ్ళీ ఒకసారి చూసుకో. మళ్ళీ రిపీట్ ఉండదన్నమాట ఇప్పుడు. ఇప్పుడు చూడు స్మాల్ లైన్స్ పెట్టడం వల్ల ఈ పారాగ్రాఫ్ వచ్చేసి స్మాల్‌గా కనిపిస్తది. నార్మల్‌గా ఉండే పారాగ్రాఫ్‌కి ఇది కనిపించే పారాగ్రాఫ్‌కి చాలా చిన్నదిగా స్మాల్. నెక్స్ట్ టెక్స్ట్ జస్టిఫై అన్నమాట. ఈ నార్మల్ కార్నర్స్ మనకి ఎలా ఉంటాయి? మనకి నీట్‌గా అలైన్‌మెంట్ అవ్వవు. టెక్స్ట్ జస్టిఫై ఇస్తే మనం రాస్తాం కదా! మనకు ఐడియా ఉంది కదా! టెక్స్ట్ అలైన్ జస్టిఫై. అలా ఇవ్వడం వల్ల ఏమైతదంటే నీట్‌గా సో దాని బదులు టెక్స్ట్ జస్టిఫై అని పెట్టుకోవడం వల్ల ఇలా ఒకటేసారి డైరెక్ట్‌గా వచ్చేసింది. సో వీటన్నిటికి అప్లై అయ్యింటది. ఇప్పుడు చూడు దీని మీద ఇన్స్పెక్ట్ చేసి చూస్తే మనకి ఇక్కడ చూడు టెక్స్ట్ జస్టిఫై ఇక్కడ టెక్స్ట్ జస్టిఫైకి ఏమి ఇచ్చారు? టెక్స్ట్ అలైన్ జస్టిఫై అనేసి వాడారు. ఓకేనా? మనం ఏదైతే సిఎస్ఎస్‌లో వాడతామో వాడి ఇలాగా షార్ట్ కట్‌లో ఇచ్చేసింటాడు. నెక్స్ట్ లిస్ట్ ఇన్‌లైన్ అన్నమాట. ఇదంతా మొత్తం అంతా ఇన్‌లైన్‌లోకి వచ్చేస్తాయి. లిస్ట్ అన్‌స్టైల్డ్ అన్నమాట. డాట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. డీఎల్ హారిజాంటల్ అన్నమాట. ఈ హారిజాంటల్ కాస్త మనకి ఒకటే లైన్‌లోకి వచ్చింటది. అంటే ఇది పక్కనే వచ్చింటది. డీటీ అంటే కొద్ది కిందే వచ్చింటది కదా మనకి. ఎప్పుడైతే డీఎల్ హారిజాంటల్ అనేసి పెట్టామనుకో సైడ్ బై సైడ్ వచ్చింటది. ఇది కాఫీ ఐఫన్ వచ్చింటది. మళ్ళీ మిల్క్ ఐఫన్ వచ్చింటది.
ప్రీ స్క్రోలబుల్ అనమాట. ప్రీ స్క్రోలబుల్ అంటే ఇది స్క్రోల్ బార్ వస్తది మనకి. ప్రీ అనేది ట్యాగ్. ఓకేనా? సరే చూద్దాం అన్ని చూపించేస్తాను. ఇది చూడు. డిఎల్ హారిజంటల్. ఇది వచ్చేసి లిస్ట్ అన్‌స్టైల్డ్ అనమాట. అంటే డాట్స్ వెళ్ళిపోయింటాయి. ఇది లిస్ట్ ఇన్‌లైన్ అనమాట. ఇది చూడు ప్రీ స్క్రోల్ అనమాట. స్క్రోల్ బార్. సో ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి. అయన్నీ నువ్వు తెలుసుకోవాలి. సో ఇక్కడ వరకు ఉండేటివన్నీ ఇవి. లెడ్ అనేసి ఉంది, స్మాల్ అంతి, టెక్స్ట్ లెఫ్ట్, టెక్స్ట్ సెంటర్, టెక్స్ట్ రైట్, టెక్స్ట్ జస్టిఫై, టెక్స్ట్ నో ర్యాప్ అండ్ లోయర్ కేసు, అప్పర్ కేసు అండ్ క్యాపిటలైజ్ అండ్ ఇనిషియలైజ్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో వీటిలో ఏదైతే ఇంపార్టెంటో అవే చెప్పాను. ఇంకా మిగతాది కావాలంటే నువ్వు ఓవర్‌గా నేర్చుకోవచ్చు కావాలంటే. ఓకేనా? నెక్స్ట్ టైపోగ్రఫీ అర్థమైందా? నెక్స్ట్ జంబోట్రాన్. ఈ జంబోట్రాన్ అంటే నీకు ఎక్కడైతే నీకు బ్యాక్‌గ్రౌండ్ కలర్‌గా అప్లై అవ్వాలి అనేసి అనుకుంటే సో నువ్వు జంబోట్రాన్ వాడొచ్చు. ఇప్పుడు చూడు నేను ఈ పారాగ్రాఫ్ నాకు జంబోట్రాన్ అప్లై అవ్వాలంటే ఇక్కడ చూడు నువ్వు హెడ్డింగ్‌కే ఇచ్చుకోవచ్చు లేదా ఈ మ్యాటర్‌కైనా ఇచ్చుకోవచ్చు. నువ్వు దేనికైనా సరే నువ్వు జంబోట్రాన్ వాడితే ఏమైతదంటే ఈ ఎఫెక్ట్ వస్తది మనకి. సరే అవుట్‌పుట్ చూద్దాం. అదే కోడ్ చూద్దాం. ఇప్పుడు నేను ఈ డివ్‌కి నీ క్లాస్ ఇవ్వట్లేదు. దీనికి ఇస్తున్నా. జంబోట్రాన్ అనేసి ఇస్తున్నా క్లాస్. ఈ జంబోట్రాన్ అనే క్లాస్ ఇవ్వడం వల్ల ఏమైంది? ఈ జంబోట్రాన్ క్లాస్ లేకపోతే ఎలా ఉంటదంటే ఇలాగే ఉంటది మనకి. ఈ టెక్స్ట్ ఎలా ఉందో అలాగే ఉంటది. కానీ జంబోట్రాన్ వాడడం వల్ల ఏమైంది? ఈ ఎఫెక్ట్ వచ్చింది. సో నీకు ఎప్పుడైనా సరే ఈ ఎఫెక్ట్ రావాలి అంటే బూట్‌స్ట్రాప్ ఫైల్స్ అన్ని ఇంక్లూడ్ చేసినప్పుడే జంబోట్రాన్ క్లాస్ వాడితే నీకు ఈ ఫైల్ వస్తది. దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నా. సో నీకు జంబోట్రాన్ ఈ ఎఫెక్ట్ వద్దు. నువ్వు ఏదైనా సరే ఈ ఫాంట్ సైజ్ ఇంకా పెంచుకోవాలనుకుంటున్నావు లేదా తగ్గించుకోవాలనుకుంటున్నావు అది అంతా నీ ఇష్టం. ఇప్పుడు జంబోట్రాన్ క్లాస్‌కెళ్తున్నా. ఆ జంబోట్రాన్ క్లాస్‌కి చూడు. ఈ జంబోట్రాన్ ఇప్పుడు జంబోట్రాన్ కూడా. కంటెంట్ ఫీల్డ్‌లో జంబోట్రాన్. సో ప్యాడింగ్ రైట్ వచ్చేసి 60 పిక్సెల్ ఉంది. దీన్ని ఇంకా కావాలంటే ఇంకా కొద్దిగా పెంచుకోవాలనుకుంటున్నా. పెంచుకోవచ్చు. అదే గనుక ప్యాడింగ్ లెఫ్ట్ కొద్దిగా పెంచుకోవాలనుకుంటున్నా. సో అవన్నీ నువ్వు మార్చుకోవచ్చు. ఇవన్నీ మార్చుకున్న తర్వాత ఏదైతే సెలెక్టర్ ఉందో ఆ సెలెక్టర్‌ని తీసుకొనొచ్చి కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఇట్లా. ఇక్కడ చూడు మినిమమ్ విడ్త్ 768 పిక్సెల్. సో మీడియా క్వెరీస్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. ఏ డివైస్‌లో నీకు ఎలా కనపడాలి అని గాని నువ్వు రాసుకోవచ్చు. సో నాకు ఇది కలర్ మార్చుకోవాలనుకుంటున్నా బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఇక్కడ చూడు జంబోట్రాన్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏముంది? నేను రెడ్ పెడతాను. కలర్ ఏం పెడతాను? ఇన్‌హెరిట్ అని పెట్టాడు ఇది. ఇన్‌హెరిట్ అంటే ఏందంటే దాని పేరెంట్‌కి ఏదైతే ఉందో దీనికి కూడా అదే అప్లై అవ్వాలి. దాని పేరెంట్‌కి ఏదో బ్లాక్ ఉంది కాబట్టి దానికి అప్లై అయిపోయింటది. సో ఈడ నేను వైట్ ఇస్తాను. ఈడ మార్జిన్ బాటమ్ 30 పిక్సెల్ ఇచ్చాడు. మార్జిన్ బాటమ్ ఇక్కడ 30 పిక్సెల్ ఇచ్చాడు. ఎందుకంటే అటు చూడు సెలెక్ట్ అయిందే ఆ రెడ్ కలర్‌లో కింద ఉంది కదా! రెడ్ కలర్‌లో ఆరెంజ్ కలర్ పడింది కదా! అదే మార్జిన్ బాటమ్ వచ్చేసి 30 పిక్సెల్ అన్నమాట. సో నీకు ఈ ఎఫెక్ట్ కావాలి. ఓకే. ఇవే కావాలి అనుకుంటే ఇవన్నీ కాపీ చేసుకొని సో స్టైల్‌లోకి ఇచ్చేసి అంటే ఇవి కావాలి అంటే నీకు ఎఫెక్ట్. అంటే కలర్ కావాలి అండ్ ఇది కావాలి అనుకుంటే దాన్ని ఓవర్ రైట్ చేయడానికి ఈ ప్రాపర్టీస్ మనం చేంజ్ చేసిండేటి ఇక్కడ రాయాలి. ఇప్పుడు ఇవన్నీ వద్దు. ఇవన్నీ వేస్ట్ మనకి. ఎందుకంటే ఆల్రెడీ డిఫాల్ట్‌గా అప్లై అయినాయి. మనకు ఓన్లీ మార్చింది ఏందంటే కలర్ అనేది అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఈ రెండే మనకు కావాలి. సో సేవ్ చేసుకో. అంతే అయిపాయ్. ఓకేనా? సో ఇలాగ. నువ్వు ఇదే కలరే కాదు. ఇంకా ఏదే కలర్ అయినా తీసుకోవచ్చు. ఏదే కలర్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా? జంబోట్రాన్ ఇది. సేమ్ వెల్ అనే కాన్సెప్ట్ ఉంది. వెల్ అనే కాన్సెప్ట్ కూడా సేమ్ అదే మెథడే. వెల్ అనేసి పెడతాం. వెల్ అని పెట్టడం వల్ల సేమ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అలాగే వస్తది. కొద్దిగా ఇది వస్తది. ఇదేంటంటే వెల్ ఎస్ఎం అంటే వెల్ ఎల్‌జీ అన్నమాట. వెల్ ఎస్ఎంకి, వెల్ ఎల్‌జీకి ఒకసారి డిఫరెన్స్ చూద్దాం. వెల్‌కి చూద్దాం. సైజ్ చూద్దాం నీకు. ఇది చూడు వెల్ అన్నమాట. వెల్ అంటే మీడియం అన్నమాట. ఇది స్మాల్ అన్నమాట. వెల్ ఎస్ఎం అంటే స్మాల్ అన్నమాట. ఇది వెల్ ఎల్‌జీ అంటే లార్జ్ అన్నమాట. ఇది చూడు ఇది మీడియంగా ఉంది. ఇది స్మాల్‌గా ఉంది. ఇది లార్జ్‌గా ఉంది. ఇది మీడియం అన్నమాట. ఇప్పుడు అన్నిటి డిఫరెన్స్ చూస్తే ఏముందంటే ప్యాడింగ్ డిఫరెన్స్ ఉంటది. ఇక్కడ చూడు ప్యాడింగ్ 24 ఉంది. వెల్ ఎల్‌జీకి ప్యాడింగ్ ఎంత ఉందంటే 24 ఉంది. వెల్ ఎస్ఎంకి చూద్దాం. వెల్ ఎస్ఎంకి ఎంత ఉంది? 9 పిక్సెల్ ఉంది. అదే వెల్‌కి ప్యాడింగ్ 19 పిక్సెల్. ఓకేనా?
సో ప్యాడింగ్ డిఫరెన్స్ ఉంటుంది, దాన్ని తగ్గించింటారు. సో నువ్వు ఇదైనా సరే నువ్వు రాసుకోవచ్చు ఓన్గా. ఇప్పుడు చూడు దీంట్లో చూడు బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఉన్నాయి, నువ్వు ఏదైనా సరే కలర్ రాసుకోవచ్చు. అంటే కలర్స్ ఏదైనా బార్డర్ ఉంది, బార్డర్ కలర్ కూడా నువ్వు చేంజ్ చేసుకోవచ్చు. నువ్వు ఏదైతే నువ్వు HTML, CSSలో నువ్వు నేర్చుకుంటావో అదే. కానీ అక్కడ నువ్వు పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే ఇక్కడ నీకు నీట్‌గా అర్థమవుతది. అందుకే నేను చెప్పేది. బాక్స్ షాడో అనమాట. బాక్స్ షాడో అంటే ఇక్కడ చూడు రెక్టాంగిల్‌గా ఉంది. రెక్టాంగిల్‌గా ఉంటే బాక్స్ షాడో కదా వాడేది. ఇప్పుడు కావాలంటే ఈ కలర్ ఏదైనా సరే. ఇక్కడ ఆర్‌జీబీ కలర్స్ గాని ఏదైనా సరే నువ్వు ఇక్కడ కలర్స్ ఇచ్చుకొని రెడ్, గ్రీన్, బ్లూ అనేసి ఏదో ఒకటి ఇచ్చుకొని ఈడ ఒపాసిటీ ఇచ్చాడు 0.05 అనేసి ఇలాంటి. సో ఇలా పాయింట్స్ కూడా నువ్వు ఇచ్చుకో. ఓకేనా? బార్డర్ రేడియస్ 5 ఇచ్చారు అంటే 4 ఇచ్చారు కాబట్టి ఇంకా నువ్వు పెంచుకోవచ్చు కావాలంటే. ఇంకా నాకు ఎక్కువ కావాలి అనుకుంటే ఇప్పుడు దానికి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ఇచ్చుకోవచ్చు. ఇదంతా ఏందంటే ఇన్స్‌పెక్ట్ చేసి ఇక్కడ చేసేంతా ట్రయల్ అన్నమాట ఇక్కడంతా. దీన్ని మళ్ళీ రిఫ్రెష్ చేయగానే మళ్ళీ మారిపోద్ది. ఇదంతా పర్ఫెక్ట్‌గా రావాలి అనేసి అనుకుంటే నువ్వు దీన్ని కాపీ పేస్ట్ చేసుకొని మన కోడ్‌లో పెట్టుకోవాలి. ఇక్కడ టెస్ట్ చేసుకోవడం, ఈ కోడ్‌ని తీసుకెళ్ళి మన దాంట్లో పెట్టుకోవడం. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ టేబుల్స్ అన్నమాట. నేను అన్నీ ఒకటే దాంట్లో చెప్తున్నా. కానీ ఎక్కడ ఏది అవసరమో ఆ క్లాసే మనం వాడతాం. ఒకటి గుర్తుపెట్టుకో. ఎక్కడ ఏదైతే అవసరమో ఆ క్లాస్ మాత్రం వాడతాం. మళ్ళీ సెపరేట్‌గా మొత్తం దాంట్లో చెప్తారు. క్లాస్‌లేమో అన్ని దాంట్లోనే ఉన్నాయి. అర్థం కాలేదు. ఇప్పుడు కొన్ని క్లాస్ నేమ్స్ ఉన్నాయి కదా అన్ని దీంట్లో. అయన్నీ ఒకటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అదే అన్నీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందే. అవన్నీ ఏందంటే నేను సెపరేట్‌గా చెప్తున్నా నీకి. నువ్వు ఎక్కడ ఏది అవసరం ఉంటదో అది నువ్వు యూజ్ చేయాలి ప్రాజెక్ట్‌లో. నేను చెప్పేది ఒక లైన్ చెప్తాను. అంటే ఒక సబ్జెక్ట్ అనేది చెప్తాను. ఆ సబ్జెక్ట్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం నీ చేతుల్లో ఉంటది. ఇప్పుడు ఇది టేబుల్. నువ్వు ఎలాగైతే నువ్వు HTMLలో, CSSలో రాస్తావో అంటే CSSలో కాదు HTMLలో నువ్వు ఎలా అయితే రాస్తావు టేబుల్, TR, TV, TH ఇలాగటి. ఇదే కదా మనకొచ్చేది. సో బూట్‌స్ట్రాప్‌కి వచ్చేసరికి ఒక క్లాస్ నేమ్ ఇలా ఇచ్చిన తర్వాత టేబుల్ అనే క్లాస్ నేమ్ ఇస్తే నువ్వు టేబుల్ అనే క్లాస్ నేమ్ ఇస్తే ఇప్పుడు ఎంత నీట్‌గా అలైన్‌మెంట్ అయింది. మళ్ళీ ఇక్కడ లైన్స్ చూడు కార్నర్‌లో మనకు ఫిట్ అవ్వలేదు. లైన్స్ అన్నీ ఎండ్ అయినాయి ఇక్కడ. సో దానికి టేబుల్ బార్డర్డ్ అనేసి ఇస్తే టేబుల్ బార్డర్డ్ అనేసి ఇస్తే ఏమైతాయి అంటే లైన్స్ అన్ని నీట్‌గా అలైన్‌మెంట్. ఇప్పుడు చూడు నీట్‌గా అలైన్‌మెంట్ అయింది. ఓకేనా? అర్థమైంది కదా? మళ్ళీ టేబుల్ హోవర్ ఇస్తే ఏమైతాయి అంటే హోవర్ చేసినప్పుడు మనకి ఏది అనేసి మనకు కనిపిస్తుంది. చూడు కలర్ అవుతుంది. ఈ కలర్ ఏమైనా మార్చుకోవాలంటే నీకు సుడో ఎలిమెంట్స్ గురించి చెప్పాను కదా హోవర్ అనేసి. హోవర్ అయినప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవుతుంది నీకు. ఓకేనా? నెక్స్ట్ టేబుల్ స్ట్రిప్డ్ అంటే ఏంటంటే ఇవన్నీ దీంట్లోనే యూజ్ చేయనవసరం లేదు. నీకు ఏదైతే అవసరమో అదే యూజ్ చేయాలి గుర్తుపెట్టుకో. నేను అన్నీ ఒక దాంట్లో చెప్తున్నా. ఏ క్లాస్ అయితే నీకు అవసరమో ఆ క్లాస్ నువ్వు యూజ్ చేసుకోవాలి. అంటే డిజైన్ బట్టి నీకు డిజైన్ ఎలా ఉంటది. స్ట్రిప్డ్ అనేసి ఇస్తే చూడు ఇక్కడ డిఫాల్ట్‌గా 1 బై 1 వచ్చేసి ఒక డిఫాల్ట్ కలర్‌లో పడింది. స్ట్రిప్డ్ అంటే. సో 1 బై ఆల్టర్‌నేటివ్ క్లాస్‌కి వచ్చేసి ఇలా పడతామన్నమాట. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ ఇంకో మిస్టేక్ ఉంది చూడు. ఇప్పుడు నేను దీన్ని స్క్రీన్ తగ్గిస్తున్నాను. అంటే మొబైల్ వ్యూలో చూద్దాం అనుకుంటున్నా ఈ టేబుల్. మొబైల్ వ్యూలో చూడు మనకెలా ఉంది? రెస్పాన్సివ్ పోతోంది. ఈ బార్ వచ్చిందంటే రెస్పాన్సివ్‌నెస్ పోయినట్టు. రెస్పాన్సివ్‌నెస్ పోయింది. సో రెస్పాన్సివ్‌నెస్ పోయింది కాబట్టి దీనికోసం ఇంకో క్లాస్ ఇచ్చారు. టేబుల్ రెస్పాన్సివ్. టేబుల్ రెస్పాన్సివ్ అనే క్లాస్ ఇచ్చాడు. ఎక్కడ టేబుల్ పైన ఒక డివ్ తీసుకొని దానికి పేరెంట్ లాగా. దానికి టేబుల్ రెస్పాన్స్ అనే క్లాస్ ఇస్తే మనకి ఏమైతదంటే టేబుల్‌కి రెస్పాన్సివ్‌నెస్ వస్తది. చూడు కిందకెళ్ళ టేబుల్‌కి. ఇప్పుడు నీట్‌గా ఉందా? ఇప్పుడు కింద పేజ్‌కి డిస్టర్బ్ అవ్వలేదు. ఓన్లీ టేబుల్‌కి ఇలా నువ్వు స్లైడ్ చేసుకోవచ్చు. ఏది ఏంటి అనేసి చూసుకోవచ్చు. ఓకేనా? ఇవి టేబుల్స్ గురించి. సో నెక్స్ట్ ఇమేజెస్ అండ్ అలర్ట్స్ ఉన్నాయి. అవి రేపు క్లాస్‌లో చెప్తాను నేను. ఓకేనా? ఇవన్నీ ఇవ్వాలి చూడు. మొత్తం నీట్‌గా. ఇంకా నువ్వు CSS‌కి వెళ్ళావు అంటే మాత్రం నీకు గుర్తుండదు.
ఓన్లీ ఇవే చూడాలి నువ్వు. బూస్టప్ చూడాలి. మళ్ళీ కన్‌ఫ్యూజ్ చేసుకోవద్దు ఇప్పుడు మైండ్‌ని. సో, దీంట్లో ఇమేజెస్ అనే టాపిక్ కూడా ఉంది. ఆ ఇమేజెస్ రేపు చెప్తాను. ఈ ఇమేజెస్ చూడొద్దు. రేపు క్లాస్‌లో చెప్తాను నేనిది. ఓకేనా? ఇక్కడ వరకు చూడు. ఇంతవరకు అర్థమైంది కదా? ఓకే. సో, రెఫరెన్స్ కోసం ఈ W3 స్కూల్స్ చూడు. రెఫరెన్స్ కోసం W3 స్కూల్స్ చూస్తే నీకు అర్థమైతదన్నమాట. ఓకేనా? రెఫరెన్స్ అంటే నీకు జరిగిన క్లాస్‌లే చూడు. కొద్దిగా ఎక్స్‌ట్రా నేర్చుకునేదాన్ని చూడు. ఓకేనా? కొద్దిగా ఎక్స్‌ట్రా నీకు దాంట్లో చూస్తానే నీకు క్లాస్‌లో అర్థమైపోతాయి. అన్నీ చూడాల్సిందే ఇంకా. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ మెయిల్ ఐడీ ఉంది. ఇదేనా? స్టాప్ 3. మెథడ్ జిప్ చేసుకోవడం. మెథడ్ తీసుకోవడం.